అన్న. బ్లాక్ బస్టర్ హరీష్ శంకర్ గారి కాంబోలో వస్తుంది. మేమైతే బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాం. కన్ఫామ్ గా బ్లాక్ బస్టర్ కొట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పవసరం లేదన్న. తమన్ ఓజీలో చూసాం మనం ఎలా కొట్టాడు. కన్ఫామ్ గా ఈ సినిమాకి కూడా అలాగే బ్లాక్ బస్టర్ గా మ్యూజిక్ కొడతాడని అయితే మేము కన్ఫామ్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. డిఎస్పీ గారు చెప్పవసరం. డిఎస్పీ గారు అయితే గబ్బర్ సింగ్ ఎట్లా కొట్టారో చూసాం కదా. డిఎస్పీ గారు కూడా అది కూడా సేమ్ ఇద్దరు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం. ప్రతి సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు కదా, ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. దీన్ని బట్టి ఎలా చూసుకోవచ్చు? ఇద్దరు అంటే ఇక అది మనం చూసుకోవచ్చు అండి. ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. ఎలా ఉంది ఇద్దరు ఎలా కొడతారని మేము ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాం. అది మూవీ చూడాలి. చూసిన తర్వాత మనం చెప్పలేము అంటున్నారు. ఎందుకని? ఏమో సినిమా చూసిన దాన్ని బట్టి చెప్పచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత నెక్స్ట్ గెటప్ కదా, ఇది హిట్ అవ్వచ్చు. ఇస్తే బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు. పిక్చర్ బాగుంటుంది. మ్యూజిక్ పరంగా మటుకు బీట్స్ మటుకు అదిరిపోవచ్చు. సినిమా బ్లాక్ బాస్టర్. సినిమా మ్యూజిక్ పరంగా మటుకు బ్లాక్ బాస్టర్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల కంటే ఇది చాలా బాగుంది అన్నారు. ఏమో చూస్తే కానీ చెప్పలేం కదా. పిక్చర్ ఎక్స్పెక్టేషన్స్ మటుకు హై ఎక్స్పెక్టేషన్స్, దాంట్లో డౌట్ లేదు. ఎక్స్పెక్టేషన్స్ మటుకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్. అది ఏమో సాంగ్స్ అయితే రివ్యూస్ మేము చూడలేదు. అసలు రివ్యూస్ చూడలేదు. సాంగ్స్ అయితే హిట్ అవ్వచ్చు. అదే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా. పిక్చర్ హిట్, దాంట్లో డౌటే లేదు. హిట్ అవుద్ది, 100% హిట్ అవుద్ది పిక్చర్. ఎందుకంటే లేట్ రిలీజ్ కదా మూవీ, అది చెప్పలేము. మరి ఎప్పుడో 2 years బ్యాక్ రిలీజ్, 1 year బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మూవీస్ ఏమి లేవు కాబట్టి 100% హిట్ అవ్వచ్చు. 101% హిట్ అవుద్ది పిక్చర్. ఇదే ప్రైమరీ షోకి తెలంగాణలో అనుమతి ఇవ్వలేదు, ఇక్కడ అనుమతిస్తున్నారు. తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి చూసే అవకాశాలు ఉన్నాయి అంటారు ఫ్యాన్స్? లేదు. హైదరాబాదే. యుఎస్లో మటుకు రేటింగ్స్ బాగున్నాయి. యుఎస్లో రిలీజ్ అయింది, రేటింగ్స్ మటుకు సూపర్ ఉన్నాయి. నిన్న రిలీజ్ అయింది మూవీ, చాలా బాగుంది మూవీ. అది మావాడు ఆయన అన్నారు కదా హైదరాబాద్ నుంచి రా, మావాడు పల్నాడు నుంచి వచ్చాడన్న. సెలబ్రేషన్స్ ఇక్కడ విజువల్లో బాగుంటాయి అంటే పల్నాడు నుంచి వచ్చాడన్న. సెలబ్రేషన్స్ బాగుంటాయి అన్న. పల్నాడు నుంచి వచ్చామండి. ఇది పోస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి ఉస్తాద్ భగత్ సింగ్ మా ఫ్రెండ్ ఉంది. బట్ మా కాడ సెలబ్రేషన్స్ అంతగా ఉండవని చెప్పి మావాడు చాలా బాగుంది అనుకున్నాం. డిఎస్పీ పాటలు చాలా బాగుంది. అలాగే సినిమా చూసిన తర్వాత అన్న సినిమా అయితే హిట్ అవుతుంది అన్న. చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఫ్యాన్స్. సెలబ్రేషన్స్ అయితే మామూలు లేవు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చెప్పాల్సిన అవసరం లేదన్న. మామూలుగా ఫ్యాన్స్ కన్ఫర్మ్ ఇచ్చేస్తారు. ఓజీ లేదన్న, ఓజీయే బాగుంది. ఓజీ లాంటి ఫిలిం ఇంకోటి రాదన్న. అది పరిస్థితి అన్న. ఉస్తాద్ భగత్ సింగ్ దాని మీద ఇది బెటర్గా ఉండిద్ది అన్న. అంతే. అంటే ఫ్యాన్స్ వచ్చేసి గబ్బర్ సింగ్ లాంటి సినిమా పవన్ కళ్యాణ్ ఇంకా తీయలేరు అని చెప్పేసి అంటున్నారు. దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా బాగుంటుంది అంటారా? దాంతో పోల్చుకుంటే అవదన్న. ఎందుకంటే అది ఎవరికి బాగుంటుంది అన్న. అది ఒకటి, ఓజీ ఒకటి, ఇంకా తీయలేరు. మీరే అంటున్నారు కదా దానికంటే ఇది ఇంకా బాగుంటుంది అన్న. అంటే ఆయన అదన్నారు, సర్దార్ గబ్బర్ సింగ్ అన్నారు. అదే సర్దార్ గబ్బర్ సింగ్ అయితే లేదన్న. గబ్బర్ సింగ్ అయితే మళ్ళీ తీయలేరు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ సినిమా ఇది. ఇది హిట్ అవుతుంది అన్న. మ్యూజిక్ పరంగా బాగుందన్న. డాన్స్